హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్ మటన్ కీమా సెమీ గ్రేవీ కర్రీ. ఒక్కసారి ట్రై చేయండి, టేస్ట్ వైజ్ సూపర్ ఉంటుంది. రోటీలోకి కానీ చపాతీలోకి కానీ సైడ్ డిష్గా సూపర్ ఉంటుంది కర్రీ. మటన్ కీమా అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు, అంత బాగుంటుంది. ఇప్పుడు కూర వండుదాం రండి. ముందుగా కావాల్సినవి 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి తీసుకొని కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని అవి మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి ఒక అల్లం ముక్కని చిన్నగా తరిగి వెల్లుల్లిపాయ మొత్తం వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి తీసుకొని దానిలోకి వీడియోలో చూపిస్తున్నట్టుగా 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, నేను ఇక్కడ తక్కువ నూనె వేస్తున్నాను ఎందుకంటే నేను తీసుకున్నటువంటి మటన్ కీమాలో కొవ్వు అనేది కొంచెం ఉంది, అందుకని తక్కువ వేస్తున్నా. మీ దగ్గర కొవ్వు లేకపోతే మీరు 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవచ్చు. నూనె కాగిన తర్వాత దీనిలోకి చెక్క లవంగం వేసుకొని వేపుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఇందాక ఉల్లిపాయను పచ్చిమిరపకాయ పేస్ట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఆ పేస్ట్ వేసుకొని తిప్పుకోవాలి. దీన్ని పచ్చివాసన పోయేంత వరకు ఇట్లా తిప్పుతూ ఉండాలండి, లేకపోతే అడుగంటేస్తుంది. పచ్చివాసన పోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1 టేబుల్ స్పూన్ వేయాలి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు కొంచెం సేపు వేపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 500 గ్రామ్స్ కీమాని శుభ్రంగా కడిగి ఈ పేస్ట్లోకి వేయాలి. ఒకసారి ఈ పేస్ట్లో మొత్తం కీమాకి పట్టేంత వరకు తిప్పాలన్నమాట. ఇప్పుడు దీంట్లోకి కొవ్వును పక్కన పెట్టుకున్నాం కదా, ఆ కొవ్వు కూడా దీంట్లో వేసేసుకోవాలి, మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఉప్పు 1.5 స్పూన్ వేసుకోవాలి. పసుపు 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. వేసి 2 బాగా పట్టేంత వరకు కొంచెం సేపు తిప్పాలి. మూత పెట్టకుండా ఇట్లానే తిప్పుతూ ఉండాలి, అప్పుడైతేనే పచ్చివాసన పోతుంది కీమాకి. దీన్ని ఒకసారి ఇట్లా బాగా కలుపుకొని ఒక 3 నిమిషాల దాకా మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసారా, కీమాలోంచి కొంత వాటర్ అయితే ఊరిని. ఇప్పుడు దీన్ని ఒకసారి తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత మళ్ళీ దీన్ని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. 5 నిమిషాలు అయిన తర్వాత చూస్తే ఇంకా ఫుల్గా వాటర్ అయితే ఊరిని. ఒకసారి తిప్పుకుని మళ్ళీ దీని మీద మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు మళ్ళీ ఉడకనివ్వాలన్నమాట.
5 నిమిషాలు అయిన తర్వాత చూస్తే దీంట్లోకి ఇంకా ఫుల్గా వాటర్ అనేవి ఊరినవి. ఇప్పుడు మనం దీనిలోకి కావాల్సింది ఇప్పుడు దీనిలోకి 1½ స్పూన్ కారం వేసుకొని మళ్ళీ కైమాకి బాగా పట్టేంత వరకు తిప్పుకోవాలి. మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుని 5 నిమిషాలు ఉడికించాలి. 5 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూస్తే వాటర్ అనేవి లైట్గా ఇంకిపోయాయి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలి. మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. 10 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి చూస్తే వాటర్ అనేవి ఎగిరిపోయాయి. అడుగు అనేది లైట్గా అడుగంటుతుందండి. ఇప్పుడు ఒకసారి తిప్పుకొని మూత పెట్టుకోవాలి. మూత తీసి చూసిన తర్వాత వాటర్ అనేవి పూర్తిగా ఇంకిపోయి నూనె అనేది బయటికి తేలింది. ఇప్పుడు దీనిలోకి కొత్తిమీరని సన్నగా తరిగి దీనిలో వేసుకొని ఒకసారి తిప్పుకోవాలి. చూసారా, వాటర్ అనేది ఎక్కడా కనిపించట్లేదు, ఎగిరిపోయింది. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ ఈజీ అయినటువంటి రోటీలోకి కానీ చపాతీలోకి కానీ తింటే వదిలిపెట్టలేనటువంటి మటన్ సెమీ గ్రేవీ కర్రీ అండి. సూపర్ ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చెప్పండి. మీరు నాకు సపోర్ట్ చేస్తే ఇట్లాంటి మంచి మంచి ఈజీ అయినటువంటి రెసిపీస్ మీ ముందుకు తీసుకువస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.